వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకంఠచాపఖండన రాజమండన సకల జనరంజనాదనుజకుల భంజన రాకేందు చంద్రికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగుదశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. భాగవత గేయ సుధకి స్వాగతం. మధురా నగరంలో ఉన్నారు స్వామి నందాది గోపకుల్ని రేపల్లెకు పంపివేసి. ఒకరోజు ప్రియ స్నేహితుడైన ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవ, ఒక్కసారి నీవు బృందావనానికి వెళ్ళి నా కోసం పరితపించి నా మీద ప్రాణాలు పెట్టుకొని ఉండే ఆ గోపికలకి నా ప్రణయ సందేశాన్ని ఒక్కసారి వినిపించి రావాల్సింది. వారు నా కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఉద్ధవుడిని పంపిస్తారు బృందావనానికి స్వామి. ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళటము, అక్కడ గోపికలతో సంభాషణ, గోపికలు భాషించిన విధానం అదంతా కలిపి భ్రమర గీతలనే ఒక ప్రసిద్ధి పొందిన అధ్యాయంగా మనకు ఈ గోపికా గీతలు, వేణుగీతలు, విరహ గీతలు, భ్రమర గీతలని 4 రకాల గీతలు గోపికలకు సంబంధించినవి మనకు దశమ స్కంధంలో కనిపిస్తాయి. ఈ భ్రమర గీతలు అనేవి స్వామితో తమకున్న అత్యంత స్వతంత్రాన్ని, సాన్నిహిత్యాన్ని వెలువరించే విధంగా ఉంటాయి. ఆ భ్రమర గీతలు స్వామి పట్ల తమకెంత స్వతంత్రమో తెలియజేసే విధంగా ఉంటాయి ఆ గోపికల పలుకులు. అవే భ్రమర గీతలుగా ప్రసిద్ధి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాము. మధురా నగరిలోన మాధవుడు ఒకనాడు ఏకాంతముగా నుండి తలపోసె తన మదిని. గోపికలకెల్లప్పుడు నా పైననే తలపు, నారాకకై వేచి నన్య ధ్యానించెదరు. ఏకాంతంన వారు ఎంత చింతింతురో, విరహమున నన్నెంత దూషించుచుందురో అని తలచి మాధవుడు తనకు ప్రియ సఖుడైన ఉద్ధవుని ఉత్తముని పిలిపించి పలికెనిటు. ఉద్ధవారమ్ము ఈ వార్త చేకొని పొమ్ము, నా కొరకు దుఃఖించు గోపికల కెరిగింప. విరహాగ్నిలో వేగి ప్రాణములు నిల్పుకొని నారాకకై వేచి విలపించు కాంతలకు. ఓ ఉద్ధవ, ఒకసారి నేను పంపించిన చెప్పి బృందావనానికి వెళ్ళి నా మీదే ప్రాణాలు నిలుపుకొని నా వియోగంలో వేగిపోతూ ప్రాణాలు వివశమైపోతూ ఉన్నట్టు గోపకాంతల్ని కలిసి నా ప్రణయ సందేశాన్ని వాళ్ళకు వినిపించవలసింది. నా రాక కోసం వాళ్ళు విలపిస్తూ ఉంటారు కనుక నేను పంపించే సందేశాన్ని నీవు వాళ్ళకి వినిపించాల్సిందే అని స్వామి చెప్తున్నారు. కమలాక్షులారవో ప్రియకాంతలార మీ సంశయములు మాని నమ్ముడి నన్ను. మిమ్ము విడువను నేను వత్తు బృందావనము, అనుచున్న వార్తగా తెలుపు ఏకాంతమున. ఉద్ధవ, నీవు వెళ్ళి నేను వాళ్ళని మర్చిపోలేదని, తప్పకుండా వాళ్ళ కోసం బృందావనం వస్తానని చెప్పవయ్యా. ఎలా చెప్పాలి? ఏకాంతంగా చెప్పమని చెప్పారు స్వామి అని ఉద్ధవుని తోడ సరసవచనములాడి సాగెనంపెను ప్రేమమూర్తి గోపాలుండు. ఉద్ధవుడు రథమెక్కి వేగముగ పయనించి గోధూళి వేళకు గోకులంబును చేరే. ఉద్ధవునితో సరస వచనాలాడారట. సరసము, రాసలీల జరిపిన మహానుభావుడు స్వామి. ఆ రసమయ జగత్తులో ఆ గోపికల్ని ముంచి తేల్చిన స్వామి కదా. సరస వచనాలు, రసభరితమైన వచనాల్ని
తన సందేశంగా చెప్తూ ఆ గోపకాంతలకు వినిపించి రమ్మని ఉద్ధవుడిని పంపించారు. ఆ ఉద్ధవుడు ఒక రథం ఎక్కి వేగంగా బయలుదేరి, ఉత్తముడైన ఉద్ధవుడు, కృష్ణ సందేశాన్ని తీసుకువెళ్ళడానికి తగిన అర్హత కలిగిన ఉత్తముడు గనుకనే ఉద్ధవుడిని పంపించారు స్వామి. గోధూళి వేళకు సాయం సమయానికి నందవ్రజాన్ని చేరుకున్నారు ఉద్ధవుడు. నందుడాతనిగాంచి ఆలింగనము చేసి నందనుల కుశలముల నడిగెనానందమున. హరిసఖుడు ఉద్ధవుడు ఆ తల్లిదండ్రులకు హరి మహిమలెరిగించి ఆరేయి పవళించి. బలరామకృష్ణుల యొక్క క్షేమ సమాచారాలన్నింటినీ చెప్పి ఆ రాత్రి విశ్రాంతిగా అక్కడ శయనించారు ఆ ఉద్ధవుడు. వేకువన మేలుకొని స్నాన జపములు చేచి వేచియుండెను ఒక సంకేత స్థలమున. మాధవుని బోలి ఒక మహితాత్ముడొచ్చనని ముచ్చటించు బుద్ధవుని గనిరి గోపికలు. ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు, సంకేత స్థలం వాళ్ళకి తెలిసే విధంగా. తాను పొద్దున్నే స్నాన జపాలన్నీ ముగించుకొని వెళ్ళి ఆ ఉద్యానవనంలో కూర్చున్నారు ఆ ఉద్ధవుడు. ఎక్కడో మధుర నుంచి, స్వామి దగ్గర నుంచి ఒక ఒక మాధవుని పోలిన వాడు, ఒక మహామహితాత్ముడు ఒకడు వచ్చాడని తెలిసిపోయింది గోకులంలో గోపికలకు. అంతా కూడా వాళ్ళల్లో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చి ఉద్ధవుడిని కలిశారు ఆ గోపికలు. ఏమయ్య ఉద్ధవా ఎరుగుదుము నిను మేము వనజేక్షునకు నీవు ప్రాణసఖుడవు గదా. అచ్యుతుడు పంపగా వచ్చితివి ఇచ్చటకు వాని తల్లిదండ్రుల క్షేమంబులరయుటకు. ఉద్ధవా, నువ్వెవరో మాకు తెలుసయ్యా. మా స్వామికి నువ్వు ప్రాణసఖుడివట కదా, ప్రాణ స్నేహితుడివి. ఆయన పంపిస్తే వచ్చావా? వాళ్ళ తల్లిదండ్రుల క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి వచ్చావని విన్నాము, తెలుసుకున్నావా? తల్లిదండ్రులను తామరుబడది ఏ మేలు, ఇంక ఈ పల్లెలో మాన్యులెవ్వరు తనకు. సర్వసంగులు గూడ సఖుల విడువగలేరు, తల్లిదండ్రుల తలప వింత ఏముండునది. ఆహా, ఆ కృష్ణ భగవానుడు క్షేమ సమాచారాలు తల్లిదండ్రులు కనుక్కురమ్మని పంపించాడా? పోనీలే, కనీసం తల్లిదండ్రులనైనా మర్చిపోకుండా ఉన్నాడు, అదే మేలు. ఎంత సర్వసంగ పరిత్యాగులైనా కూడా సఖులని, తమ ప్రియమైన వాళ్ళని విడవలేరు. అట్లాంటిది ఇంకా తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవడం అంటే పెద్ద గొప్ప విషయం ఏమి కాదనుకో. ఇతరులతో చెలిమి పని కొరకే చేయుదురు, పని తీరినంతనే స్నేహబంధము తీరు. ఆ కొన్న తుమ్మెదలు చేరవా పుష్పముల, ఆకలి తీరగా వీడవా పుష్పముల. ఇంకా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం ఏమీ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఇంకా మిగతా వాళ్ళు అంటే ఎవరితోనైనా అవసరం ఉన్నంత వరకే చేస్తారు స్నేహం. తర్వాత అవసరం తీరిపోయాక వాళ్ళెవరో వీళ్ళెవరు. ఆకలితో ఉన్న తుమ్మెదలు పుష్పాల దగ్గరికి వస్తాయి, మధువు గ్రోలి వాటి పని అయిపోయాక అవి వెళ్ళిపోతాయి కదా, వెంటనే వాటిని వీడి వెళ్ళిపోతాయి. దాంతో వాటికి స్నేహం ఏముంటుంది? అనుచు గోపికలట్లు పలుకుచున్నంతలో హరిచరణ ధ్యాన పరవశయైన ఒక వనిత మకరంద పానమున మత్తిల్లి ఝుంకారమొనరించు ఒక గండు తుమ్మెదను పొడగాంచే. ఈ విధంగా నిష్ఠురమైన పలుకులు పలుకుతూ ఉన్నారు గోపికలు. కృష్ణుని ప్రసక్తి వస్తేనే ఎంత కృష్ణ భావంతో తన్మయమైపోతారో గోపికలు మనం ఇంతకుముందు చూసాము. అయితే ఒక గోపిక పూర్తి కృష్ణ భావంతో పరవశమైపోయింది. కృష్ణ చరణాలని ధ్యానిస్తూ పరవశమైపోయి అక్కడే తిరుగుతూ ఉన్న ఒక గండు తుమ్మెదను చూసింది. ఆ గండు తుమ్మెదను చూసి ఆ గోపిక ఆ భ్రమరమునుగాంచి తలచె గోపిక దాని తనను వేడగ ప్రియుడు పంపిన దూతగా. అంత గోపిక పలికి గండు తుమ్మెదను గని అన్యాపదేశంబుగా ఉద్ధవుని తాక. ఆ గోపిక ఏమనుకుంది? ఆ గండు తుమ్మెద అనేది కృష్ణుడు తనని బతిమాలటానికి పంపించిన దూతగా భావించింది. అంటే ఉద్ధవుడు కూడా అలా తమని ప్రసన్నం చేసుకోవటానికి వచ్చిన కృష్ణ దూతగా భావించుకుంటున్నారు గోపికలు. అదేవిధంగా ఆ గండు తుమ్మెదని అలా భావించి ఆ గోపిక ఇంకా గండు తుమ్మెద మీద నెపం పెట్టి ఆ ఉద్ధవుడిని ఎలా అంటున్నారో చూడండి. భ్రమర దుర్జన మిత్ర ముట్టకుము మా పదము. వచ్చి వాళ్తూ ఉన్నది ఆ తుమ్మెద.
నువ్వు భ్రమరమా, ఓ తుమ్మెద, ఓ దుర్జన మిత్రమా, చెడ్డవాడికి మిత్రుడివి నువ్వు, మా పదాల్ని ముట్టకు. మధురపురి కామిని కుచకుంకుమంకితంబైన హరిమాలిక పుష్పమధువును గ్రోలి వచ్చితివి. ధూర్తుడవు మన్నింపలేము నిన్ను. ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? హరిమాలిక పుష్పగంధాల మీద మధువును గ్రోలి వచ్చావు. ఎటువంటివి ఆ హరిధరించిన పుష్పమాలలు? మధురపురి మా కామిని కుచ కుంకుమాంకితంబైన హరిమాలికలట. ఆ మధురా నగరంలో స్త్రీలను కౌగిలించుకోవడం వల్ల వాళ్ళ కుచకుంకుమలు అంటుకున్నటువంటి ఆ పుష్పమాలల్లోని మధువును గ్రోలి వచ్చావు కనుక నువ్వు ధూర్తుడవు, నిన్ను మేము మన్నించలేము. పువ్వు పువ్వున తేనె గ్రోలు తుమ్మెదవోలే అధర సుధనిచ్చి మా పచ్చి పరువము గ్రోలి అన్యకాంతల మరగి విడనాడే మమ్ము హరి ఉత్తమ శ్లోకుడట ఉత్త బూటకమిది. ఎంత బూటకం! ఉత్తమ శ్లోకుడా! ఉత్తమ శ్లోకుడిని కీర్తిస్తారేమయ్యా మీ స్నేహితుడు హరిని? ఎటువంటి వాడు? పువ్వు పువ్వులా తేనెని తీసుకునే తుమ్మెదలాగా అధరసుధనిచ్చి మా పచ్చి పరువాలన్నీ గ్రోలి మమ్మల్ని ఎంతో రక్తితో అనుభవించి ఇప్పుడు మధురపుర కామినుల ధ్యాసలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయినాడు, మమ్మల్ని వదిలేశాడు. అటువంటి వాడు ఉత్తమ శ్లోకుడా? ఇది ఎంత పచ్చిపూటకము! భృంగమా హరినెంత కీర్తించుచున్నావు, పొంగిపోయదమని భ్రమింపకుము నీవు. వాని గాథలు మాకు తెలియని వాయేమి, నీ గానమునకు మేము సోలిపోయదమేమి. ఆహా, ఎంత గొప్పవాడిని పొగుడుతూ కీర్తిస్తూ ఉన్నావు శ్రీహరిని. మేము పొంగిపోతామని నువ్వు భ్రమించవోకు. వాడి సంగతులు మాకు తెలియవనుకుంటున్నావా? నీ గానంతో, నీ హరిగానంతో మేమేమీ మురిసిపోయి సోలిపోము. సంతోషముగా కృష్ణ గుణములను పాడితివి, సంతసింపము మాకు సమ్మతము కాదు అది. మధురపురి మానినుల ఎదుట నీ విద్యలను ప్రదర్శింపగ బొమ్మొచ్చు తీరు నీ అభిమతము. కృష్ణుడి గుణాలన్నీ సంతోషంతో పాడుతూ ఉన్నావు నువ్వు, కానీ మాకేం అది సమ్మతం కాదు. నీ భట్రాజు పొగడ్తలన్నీ మధురానగర స్త్రీల దగ్గర వినిపించు, వాళ్ళు నమ్ముతారేమో. అప్పుడు నీకు ఇదంతా నీ అభిమతం తీరుతూ ఉంది. అంతే తప్ప మేమేమి నమ్మి మోసపోయే పిచ్చివాళ్ళం కాదు. తుమ్మెదల రాయడా తుంటరికి మిత్రుడా, వాని చూపుకు కరిగిపోని కాంతలు గలరే. అన్నుల మిన్నయగు ఆ మహాలక్ష్మియే, మన్నించు హరిని మేమెంత వారము తమకు. వీళ్ళు ఉద్దేశించి మాట్లాడుతున్నది తుమ్మెదని కదా. తుమ్మెద నెపంతో ఉద్ధవుడితో చెబుతున్నారు, కానీ ప్రత్యక్షంగా తుమ్మెదతో మాట్లాడుతున్నారు. ఓ తుమ్మెదల రాయుడా, ఓ తుంటరికి మిత్రుడా. తుంటరివాడు కృష్ణ భగవానుడు, ఆయనకి మిత్రుడుగా, ఆయన దూతగా ఇక్కడికి వచ్చావు కదా, అందుకని తుంటరికి మిత్రుడా. వాని చూపుకు కరిగిపోని కాంతలు గలరే. ఎవరన్నా ఆ చూపుకు కరిగిపోని వాళ్ళు ఉంటారా? ఓ చెంచరీక మా గడుసరి విదౌత్యమున, నీ నేర్పులిక చాలు విడువు మా చరణముల. మగల బిడ్డల వదలి మంచి చెడ్డలు మరచి, నమ్మితిమి మమ్మేల వీడనా మాధవుడు. ఓ గండు మీద నువ్వెంతో గడసరి అని తెలుసు మాకు. నువ్వు చాలా గడుసుగా దౌత్యం చేయాలి, తాయవారం నెరపాలి అని వచ్చావు, కానీ నీ నేర్పులన్నీ చాలు చాలు కట్టిపెట్టు. మేము మగల్ని బిడ్డల్ని ఇల్లు వాకిలి సమస్తము మంచి చెడ్డ అన్నీ మరిచిపోయి ఆ మాధవుడిని చేరామే. అటువంటి వాడిని నమ్మితే మమ్మల్ని వీడి ఎట్లా వెళ్ళిపోయాడు ఆ మాధవుడు? ధర్మజ్ఞుడే అతడు ఎరుగునే ధర్మమును, మర్మంబుతో వాలి నేలగూల్చినవాడు. మరులుగొన్నట్టి శూర్పణఖనవమానించే, బలిని బంధించి ముల్లోకములు పుచ్చుకొనే. అతడు ధర్మజ్ఞుడా? గొప్ప ధర్మజ్ఞుడిని కీర్తిస్తూ ఉన్నావు. ఏ విధంగా ధర్మం అవుతుంది? మర్మంతో చాటుమాటుగా వాలిని నేలగొల్చాడు కదా. ధర్మం, అంత ధర్మం తెలుసు ఆయనకి. ఇంకా శూర్పణఖ ఎంతో ప్రేమతో మరులుకొని ఆయన్ని మోహించి వచ్చింది కదా, దాన్ని అవమానించాడు కదా ముక్కు చెవులు కోసి. బలిని, అంతటి ధర్మ దానప్రభు అయిన బలిని బంధించి 3 లోకాలు మోసం చేసి తీసుకున్నాడు కదా, అతడేమి ధర్మజ్ఞుడు?
మధుపమా మా వలన తప్పేమి జరిగినది, మధుసూదనుని నీవు కొనియాడుటెందులకు. వాని పేరొక మారు విన్నంతనే చాలు, విహగమ్ములైన సంసారమ్ములను వీడు. మేము ఏం తప్పు చేశామయ్యా, మా వల్ల ఏం తప్పు జరిగింది? మేము ఆ కృష్ణ నామస్మరణలో సోలిపోవడం మా తప్ప? ఒక్కసారి వాడి పేరు వింటే విహగాలు, పక్షులు, పశుపక్షాదులు కూడా సోలిపోయి సమస్త బంధాలని వదిలేస్తాయే. అటువంటిది మేం చేసిన తప్పేమిటి? భ్రమరమా భ్రమతోడ హరిణమ్ములను బోలి కమనీయమగు వేటగాని పలుకులను విని పరవశంబుగ చెంత చేరి శరములు తాకి దుఃఖించు రీతి సృక్కితిమి హరిమాయలకు. మేము భ్రమపడి మోసపోయామయ్యా. ఎంత భ్రమించాము అంటే ఆ కమనీయమైన వేటగాడి నాదానికి హరిణాలు, ఆ లేళ్ళు ఏ విధంగా చిక్కి వలలో పడతాయో ఆ పరవశమైపోయి హరి యొక్క పలుకుల్ని విని చిక్కి సొక్కి సోలిపోయాము. వాడి మాయలో పడిపోయాం మేము. షట్పదా నీవైన చెప్పు నీ ఏలికకు, విరహంబుధిని మమ్ము త్రోచిపోరాదనుచు. ఓ తుమ్మెద, నువ్వైనా చెప్పవయ్యా నీ ప్రభువుకి మమ్మల్ని ఇట్లా విరహాంబుధిలో, విరహ సముద్రంలో పడేసి పోకూడదు అని. సుతుల భర్తల భ్రాతలను తల్లిదండ్రులను వదిలితిమి హరిని కామించి శరణంబనుచు. నానే వాళ్ళందరినీ వదిలేశాము. భర్తల్ని, బిడ్డల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని, నాన్నల్ని, ప్రతి వాళ్ళని వదిలిపెట్టి హరియే శరణమని ఆయన్ని కామించాము, ఆయన్నే ప్రేమించాము. అటువంటి వాడు మమ్మల్ని వదిలిపెడితే ఎట్లా చెప్పవయ్యా తుమ్మెదా? కాంచన రత్ర సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవున కాహరికి, వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లెయదు వంశమండనున కాహరికి. అయ్యా, మాకేమన్నా మేడలు, మిద్దెలు, బంగారపు మేడలు ఉన్నాయా? వెళ్ళాడు ఆ మధురా నగరంలో అద్భుతమైన రమ్య హర్మ్యాలు, సౌధాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా మా పల్లెటూరి కుటీరాలు ఏ విధంగా గుర్తొస్తాయి ఆయనకి? మా కుటీరాలు ఏమన్నా భవనాలు కాదు కదా. ఇంకా రకరకాల రాజులంతా సేవించే ఒక పెద్ద రాజధాని నగరమా, సభన మా పల్లె. ఇంతేగాని మాకేం ఆ వైభవాలు లేవు కదా. సురభిపాదఫలతా శోభితారామమే మా అరణ్యము సింహమధ్యమున కాహరికి, కమనీయ లక్షణ గజతురంగంబులే మాధేనువులు కంసమర్దనున కాహరికి. ఇవేమన్నా కల్పవృక్షపు నీడలా ఆ మహానుభావుడికి? ఇంకా గొప్ప గొప్ప గజాలు, గుర్రాలు, ఏనుగులు, తురంగాలు, అటువంటి సేనలతో ఉండే అటువంటి గొప్ప గొప్ప జంతుజాలాల మా ఆవులు ఆ కంసమర్దనుడైన ఆ శ్రీహరికి? రూప విభ్రమ నైపుణీరూఢలైనట్టి మగువలమె మేము మన్మథ మన్మధుకు హరికి, ఏల చింతించు మమ్మేల తలచును హరి, ఇలను ప్రభువులు నూతన ప్రియులుగారే మరి. మేమేమన్నా రూప లావణ్యాల్లో ఆహా మైమరిపింపజేసే అందమైన స్త్రీలు, మధురాపురి స్త్రీలమా? ఆయన రూపలావణ్యాలకు తగినంత గొప్ప స్త్రీలం కాదు కదా. ఇలా ఎందుకు మమ్మల్ని తలుచుకుంటాడు? ఏ విధంగా మమ్మల్ని గుర్తిస్తాడు? నూతనత్వాన్ని అభిలషిస్తారట ప్రభువులు ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రభువు కదా ఆయన, ప్రభువులకే ప్రభువు. అటువంటి వాడికి ఇంత పాతవాళ్ళం మేమెందుకు అని ఇట్లు నానా ప్రకారమగు రీతిగా కృష్ణ దర్శన లాలసలు గోపికలు పలుక, గోపికల పలుకులను ఆలించి ఉద్ధవుడు మధుర వచనములను దార్చుచును ఇట్లనియే. ఉద్ధవుడు ఇది గోపికల పలుకులన్నీ విన్నాడు. వాళ్ళ అంతరంగాల్ని తెలుసుకోగలిగినటువంటి గొప్ప భగవతోత్తముడు కదా ఉద్ధవుడు. వాళ్ళ అంతరంగంలో హరి కోసం వాళ్ళు పడుతున్నటువంటి ఆ క్షోభని, ఆ విరహాగ్నిని అంతా అర్థం చేసుకొని తీయటి మాటలతో వాళ్ళని ఓదారుస్తూ ఇలా అంటారు ఉద్ధవుడు. జపదాన వ్రత హోమ తపములధ్యయనములు నిపుణముగ చేయుటే విభుని స్మరించుటకో. జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు, తపస్సులు, అధ్యయనాలు ఇవన్నీ చేయటము, ఏ విభుని దర్శించటానికి ఇవన్నీ చేస్తామో ఆ విభునిపై మీకు ఎంత దృఢమగు తలపు,
చిత్రంబులౌ మీదు దివ్య చారిత్రములు. అటువంటి విభుడి మీద మీకు ఎంత దృఢమైన తలపు! ఆహా, ఎంత చిత్రం కదా! మీ గుణశీలాల్ని ఎవ్వరూ లెక్క కట్టలేరు. నళినలోచనులార హరికి నెచ్చెలులార తనను నమ్మిన మిమ్ము కరుణతో కాచు హరి. కార్యార్థమై నన్ను మీ కడకు పంపునెడ పలికినవి తెలిపెదను వగపు మానుడు వినుడు. ఒక కార్యార్థమే కదా ఆయన వెళ్ళారు, కనుక మిమ్మల్ని ఆయన ఎప్పటికీ మర్చిపోరు, మిమ్మల్ని కరుణతో ఎప్పటికీ కాపాడతాడు. ఇంతటి దృఢమైన భక్తి ఆయన పాదపద్మాల మీద నిలుపుకున్న మిమ్మల్ని వదిలిపెడతాడా అమ్మా శ్రీహరి? కాబట్టి నాతో ఏ సందేశం పంపించాడో చెబుతాను వినండి అని ఉద్ధవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు గోపకాంతలందరితో. సుందరీమణులార ఓర్పుతో నుండుడి ఎల్ల కార్యంబులకు కారణంబును నేను. పంచతన్మాత్రలకు ఆధారమే నేను, నా వియోగము మీకు కలుగదెన్నడును. నాలోన లీనమై సూక్ష్మరూపములోన అణగియున్నట్టి అఖిల ప్రపంచమును సంకల్ప మహిమచే సృజించి రక్షించి నశింపజేసెదను గుణములను కల్పించి. ఎంత తత్వాన్ని బోధనని చేస్తూ ఉన్నాడు, కృష్ణ సందేశం చెప్తున్నారు స్వామి. సుందరీమణులారా, మీరంతా కూడా ఓర్పుతో ఉండండి. అన్ని సర్వకార్యాలకి నేనే మూలం. ఈ సృష్టి స్థితిలయ కారకాలు అన్నీ కూడా గుణముల వల్ల అన్నీ చివరికి నశిస్తాయి. అఖిల ప్రపంచం కూడా నాయందే అణిగి ఉన్నది సూక్ష్మరూపంగా. నా సంకల్పంచేనే అది సృజించబడుతుంది, పోషించి పాలించబడుతుంది, చివరకు లయించబడుతుంది. కాబట్టి నిదురించి మేలుకొనినంతనే మనుజుండు కలలోన కంచినది కల్లయని భావించు. ఈ రీతిగా విజ్ఞుండు చిత్తము నిరోధించి భేదభావము లేక జగమునవలోకించు. ఏ విధంగానైతే విఘ్నుడైన వాడు మనము నిద్రపోయి లేచి కలలో జరిగిందంతా కూడా కల్లయని తెలుసుకుంటాడో, ఆ విధంగానే ఈ అఖిల ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా మిథ్య అని తెలుసుకోగలుగుతాడు. ఆ విధంగానే దీన్ని అశాశ్వతమైనదిగానే భావిస్తాడు. వ్రజవధూమణులార వనజలోచనలార వీడి సంశయములును వినుడు నా వచనముల. నదులన్నీయును కదలి కడలి చేరెడు సరళి సకల సాధనలెల్ల మది నిగ్రహించుటకే. ఎన్ని సాధనలు చేసినా కూడా ఇంద్రియ నిగ్రహానికి, మనస్సును నిగ్రహించడం కోసమే సాధనలన్నీ కూడా. కాబట్టి మీరు నా సందేశాన్ని ఎటువంటి సంశయాలు లేకుండా వినండి. అదిగాక ఇదంతా కూడా కృష్ణ సందేశం ఉద్ధవుడు వినిపిస్తున్నాడు గోపభామినులకు. అదిగాక అతివలెల్లప్పుడు తమ మదిలోన దూరమున నున్న తమ ప్రియులనే తలచెదరు. నిరతంబు నా ధ్యానమును మీకు కలిగింప దూరంబుగా నుండి నన్ను పొందెదరు మీరు. దూరంలో ఉన్న ప్రియుడు పట్ల అతివలకు ఎంతటి తలపు ఉంటుందో చెబుతూ ఉన్నారు స్వామి, తెలియజేస్తున్నారు. నిరంతరము నా ధ్యానం మీకు మరుపు రాకుండా ఉండాలనే నేను ముందు నా సాంగత్యాన్ని కల్పించి ఆ తర్వాత నేను మీకు ఇప్పుడు దూరంగా ఉన్నాను. మీరు ఒక్క క్షణం కూడా మీ హృదయాలు నన్ను మరువనే మరువవు. మానసికంగా మీరు ఎల్లప్పుడూ కూడా నాతో విడివడకుండా ఉంటారు అని మీకు తెలుపుమని హరి నన్ను పంపెనని ఉద్ధవుడు పలుక విని గోపికలు ముదముగొని మదిలోన మధుర భావనలు ముప్పిరిగొనగ పలికిరిటు ఉద్ధవుని తోడ సంతోషముగా. ఈ విధంగా ఉద్ధవుడు కృష్ణ సందేశాన్ని తెలియజేయగా గోపికలు ఎంతో మధురమైన భావనల్ని పొందిన వారై సంతృప్తి పొంది ఇంకా కృష్ణుడి పట్ల ఉప్పొంగిపోయిన ఆ ప్రేమభావంతో, ఆనందంతో ఉద్ధవుడితో ఈ విధంగా అడుగుతున్నారు. కుశలమే కృష్ణునకు ప్రియతముడు మా హరికి, ఇచటకెన్నడు వచ్చు మా చింత తీర్చుటకు. వాని రానిత్తురా మధురాపురాంగనలు, దయలేని విధి మాకు విరహ వేదన రాసే. మా కృష్ణుడు కుశలంగా ఉన్నాడాయా, క్షేమమేనా మా ప్రియమైన హరి? వాడికి ఎప్పుడొస్తాడు, మా చింత తీర్చడానికి ఎప్పుడు ఇక్కడికి వస్తాడు? ఆ మధురాపుర స్త్రీలు అసలు రాణిస్తారా కృష్ణుడిని?
దయలేని బ్రహ్మదేవుడు మాకు ఈ విధమైన విరహవేదన రాశాడు. మా ప్రియుడు మాధవుడు మమ్ముమై పరపించి యమునా తటమ్మున పూల పొదరిండ్లలో మము బుజ్జగించి మన్మథ క్రీడలను ముంచి తేల్చి తనిపిన విధము మరచునాయేమి మరి. ఒక్కొక్క మధుర స్మృతుల్ని గుర్తు చేస్తూ అడుగుతూ ఉన్నారు ఉద్ధవుని. ఎప్పుడైనా నీకు చెప్పాడా? యమునా తటంలో రాసక్రీడలో మమ్మల్ని ఒక్కొక్కరిని బుజ్జగించి మైమరపించి మాకెంత ఆనందం ఇచ్చాడో, ఎంత ఆ పూల పొదరిళ్లలో ఆ యమునా తీరంలో మేమెంత సంతోషంగా గడిపామో ఎప్పుడైనా నీకు చెప్తాడా స్వామిని? నీ స్నేహితుడు కదా. మోహనం వైన హరి వేణుగానంబు విని మోహితలమై యమున తటిని చేరిన మమ్ము మదన లీలల తనిపి ఆపైన తను దాగి మా మాటలను వినుట తెలుపునాయపుడైనా. ఎంతో పరవశంగా ఆ వేణుగానం చేస్తే ఆ గానానికి ముగ్ధులమై మేము పరుగు పరుగున వస్తే మమ్మల్ని ఎంతో ఆనంద క్రీడల్లో తేల్చి ఆ తర్వాత మేమే వాటి గురించి చెప్పుకుంటూ ఉంటుంటే వెనకాల దాగి అవన్నీ వినటం గురించి నీకు ఎప్పుడైనా చెప్పారా స్వామి? ఏకాంతమున నిన్ను చేరి ముచ్చటలాడు మా కాంతుడెప్పుడైనా తెలిపెనే తన లీల. నువ్వు ఏ స్వామికి ప్రియ మిత్రుడవు కదా, ఏకాంతంలో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మా ముచ్చట్లు చెప్పాడా? వెన్నెల రేయిలో యమున సలిలములలో మా తోడ తాను సల్పిన రాసలీలలను. ఆ యమునా తటిలో, ఆ వెన్నెలలో, యమునా తీరంలో మాతో చేసిన అత్యద్భుతమైన రాసలీల విశేషాలను ఎప్పుడైనా నీకు చెప్తూ ఉంటాడా? ఇంకా ఏం చెప్తావో తెలుసా మా కృష్ణుడికి? మా సందేశం ఇలా వినిపించు. తను బాసి ఒక్కింట తడవైన ఇక మీద నేలపై మేనులు నిలువమని తెలుపుమా. నేలపై మేనులు నిలువక ముందే మా ధైర్యంబులొక్కట తలగునని తెలుపుమా. ఆ కృష్ణుడు లేకుండా మా శరీరాలు భూమి మీద నిలబడలేవు అని చెప్పు. నిలబడలేకపోతే మా ధైర్యాలు కూడా ఉండవు, మా మా మేనుల్లో మా శరీరాల్లో ధైర్యం కూడా పోతుంది అని చెప్పు. ధైర్యంబులొక్కటదలగిన పిమ్మట చిత్తంబులిక్కడ చిక్కవని చెప్పుమా. చిత్తంబులిక్కడ చిక్కక వచ్చిన ప్రాణంబులుండక పాయుమని చెప్పుమా. ధైర్యం ఎప్పుడైతే కోల్పోతామో మా మనస్సు ఇక్కడ ఉండదు, చిత్తం. చిత్తం అనేది లేకపోతే ఇంకా ప్రాణం ఎక్కడుంటుంది? ఈ చిత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ప్రాణం కూడా పోతుంది మా శరీరంలో నుంచి, ప్రాణాలు కూడా ఉండవు. ప్రాణములు పోవగా ప్రాణవల్లభుడొచ్చి ప్రాణరక్షణ ఎట్లు చేయగలడని తెలుపు. ప్రాణం పోయాక వచ్చి మా ప్రాణాలను ఇంకేం కాపాడతాడయ్యా ఆయన? ప్రాణులెల్లరు ప్రాణరక్షకుని నిందింప ప్రాణేశుడయ్యు హరి తానేమి సేయునట. మా ప్రాణరక్షకుడైన హరి మమ్మల్ని రక్షించకపోతే ఇంకా ఏం చేస్తాడయ్యా స్వామి? మగువలు ప్రేమించుటది ఏమి నేరమా. శ్రీ మహాలక్ష్మిమును ప్రేమించదే తనను. ధర్మమును వీడి ప్రేమించితిమి గద తనను. ధర్మమే మము వీడ దామోదరునకిట్లు. మేము ప్రేమించటమే తప్ప, మరి శ్రీ మహాలక్ష్మియే ప్రేమించిందే, మేము ప్రేమించటం తప్పెట్లా అవుతుంది? మేము అన్ని ధర్మాలు వీడి సమస్తము పరిత్యజించి స్వామిని ప్రేమించామే, అటువంటి మమ్మల్ని వీడిపోవడం స్వామికి న్యాయమేనా? విభుడు మా వ్రేపల్లె వీధులనే తేర చూతుమే ఒకనాడు చూట్కులరగమేము. ప్రభుడు మాతో నర్మ భాషలు భాషింప విందుమే ఒకనాడు వీనులరగమేము. తనువులు పులకింపదయితుండుడాసిన కలుగునే ఒకనాడు కౌగిలింపగమాకు. ప్రాణేశ మమ్మేల పాసితివని దూర దొరుకునే ఒకనాడు తొట్టుపడగా మాకు. వచ్చునే హరి ఎన్నడైన మావనములకు తలుచునే ప్రియుడు మా ప్రేమ సంబంధములు. తెచ్చునే బ్రహ్మమా నాథుని మా కడకు అచ్చముగ ఎరుగుదువు తెలుపవే మహితాత్మ. ఏనాడైనా కూడా ఈ రేపల్లె వీధులకు వచ్చి మళ్ళీ ఒకనాడు మా కళ్ళారా మేము ఈ రేపల్లె వీధుల్లో స్వామి తిరగటాన్ని మేము చూస్తామా?
మాతో చక్కగా రహస్యంగా ఎంతో మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మా తనువులు పులకరించేలాగా మీ వినే భాగ్యం మాకున్నదా? ఇంకా మా శరీరం పులకింతలు కందేలాగా మా ప్రియుడైన ఆ కృష్ణుడు మమ్మల్ని కౌగిలిస్తాడా? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావని ఆయన్ని నిలదీసి అడిగి మేము నిలదీయగలుగుతామా మా స్వామిని? ఆ తొట్రుపడిపోయి మాకు జవాబు చెప్పలేక మా మా దగ్గర తలంచుకునేలాగా నిలబడగలుగుతాడు ఆ స్వామి ఎప్పుడైనా? ఆ బ్రహ్మదేవుడు మా నాథుడిని మా స్వామిని మాకు ఎప్పటికైనా చేరుస్తారా? నువ్వు అన్నీ తెలిసిన వాడివి మహాత్మా, చెప్పవయ్యా ఉద్ధవా అని అడుగుతూ ఇంకా స్వామికి తన సందేశాన్ని ఆ ఉద్ధవుడితో ఇలా చెప్తున్నారు గోపికలు. ఓ రమా వల్లభావో ప్రాణనాయక, శోక జలధిని మునిగినట్టి గోకులమును ఉద్ధరింపగరావె అనుచు శోకంబుతో ఉద్ధవుని ఎదుట దుఃఖించిరా గోపికలు. ఓ రమావల్లభ, ఓ ప్రాణనాయక, ఓ వేణుమాధవ, శోకజలధిని మునిగిపోయిన ఈ గోకులాన్ని ఉద్ధరించటానికి కాస్త రాయనాయన, ఇక్కడికి రా, తప్పకుండా రావయ్యా అని ఉద్ధవుడి ముందర దుఃఖిస్తున్నారట ఆ గోపికలు. ఆ పైన గోపికలు ఉద్ధవుడు తెలిపిన శ్రీకృష్ణ సందేశమాలించి తేరుకొని విరహ వేదన విడచి ఉద్ధవుని పూజించి మాధవుని స్మరణతో మోదంబుతో నుండ. ఆ గోపికలప్పుడు కాస్త తేరుకున్నారు, తమ మనసులోని బాధని వ్యక్తం చేసుకోవడానికి మధురమైన ప్రణయ సందేశాన్ని వినటము ఉద్ధవుడి ద్వారా జరిగింది కనుక కాస్తంత తేరుకొని మనసులు తేలికపరుచుకొని ఎంతో మోదంతో మాధవుడి స్మరణతో సంతోషంతో ఉద్ధవుడిని పూజించారట. గడిపెను ఉద్ధవుడు కొన్ని మాసములచట శ్రీకృష్ణు లీలలను వర్ణించి తెలుపుచును. ఆ పైన సెలవుగని పయనించె మధురకు పాప సంహారి హరి శౌరిని గాంచుటకు. శ్రీకృష్ణ ప్రణయ సందేశము, గోపకాంతల విరహ సందేశము కూడా రెండిటికి సాక్షిగా నిలిచిన వాడై ఆ ఉద్ధవుడు ఆ గోపకాంతల్ని బోదార్చి ఇంకా కొన్ని రోజులు అచ్చటనే గడిపి కొన్ని మాసాలట. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము శ్రీకృష్ణుడి లీలల్ని, శ్రీకృష్ణుడి గురించి జ్ఞాపకాలని తలుచుకుంటూ అన్ని విశేషాలని అడుగుతూ గోపికలు ఆ ఉద్ధవుడిని ప్రతిరోజు కూడా స్వామి యొక్క విశేషాలు వినాలి ఉద్ధవుడి ద్వారా అని కోరికతో ఉండడంతో కృష్ణలీలల్ని వర్ణిస్తూ ఆయన కొన్ని మాసాలు గడిపి వాళ్ళని చక్కగా సంతోషపరిచి ఆ తర్వాత సెలవు తీసుకొని ఆ మహాత్ముడైనటువంటి శ్రీహరిని, పాప సంహారి అయినటువంటి ఆ శౌరిని తిరిగి దర్శించటం కోసం పయనమై మధురా నగరానికి వెళ్ళారు స్వామి. ఆనుచు శుకుడి రీతి భ్రమర గీతల తెలుప వినుచు కురు భూమీషుడెంతయు మోదమున ముని చంద్రహరిగాధలింకను దెల్పు మన శుకయోగి ఆ పైన తెలిపె హరి లీలలను. పరమ విరాగి, ముముక్షు, నవయవ్వనంలో ఉన్నవాడు, పరబ్రహ్మ స్వరూపాన్ని అణువణువున దర్శించేవాడు అయినటువంటి శుకయోగేంద్రుడు పరవశుడై శ్రీకృష్ణ గోపికల ప్రణయగాథల్ని గానం చేస్తూ ఉన్నారు. నీలగళనుత రామ నీరజనయన రామ నిత్యమంగళ రామ నిరుపమ గుణాభరణ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ. స్వస్తి.